హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ ఎలా వండాలో చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. టమాటాలు తీసుకోవాలి, కొంచెం చింతపండు నానబెట్టుకోండి. ఇది కడుక్కొని మంచి ఫ్రెష్ చేసుకున్న తర్వాత దీంట్లో డైరెక్ట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది బాగా ఆయిల్లో కుక్ అవ్వాలి. అలా కుక్ అవ్వాలంటే కొద్దిసేపు హై ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనిద్దాము. ఇలా మగ్గిన చిక్కుడుకాయలో కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇది మా కరివేపాకు చెట్టు, దీని నుంచి కరివేపాకు తీసుకొచ్చాను. వాటర్లో నీట్గా కడుక్కొని ఈ కర్రీలో వేసుకోవాలి. మా చెట్టుది ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఫ్లేవర్ బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా చెట్టు నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. టమాటాలు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వాటర్లో ఫ్రెష్ చేసుకొని కట్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఆకుకూరలు అనేది చేయకూడదు. ఆకుకూరల్ని కట్ చేసిన తర్వాత కడగకూడదండి, ఎందుకంటే విటమిన్స్ అన్నీ వాటర్లో కలిసి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు అందులో విటమిన్స్, ప్రోటీన్స్ లభించవు. సో ముందుగానే కడుక్కున్న తర్వాత కూరగాయలు కట్ చేసుకొని మనం కర్రీస్లోకి వాడుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్స్ కారం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర ముందుగానే వేసుకున్నాను. ఇలా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎక్కువగా పులుపుగా ఉండకూడదు కాబట్టి. కొంచెం చింతపండు, చాలా వాటర్. ఈ రకంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే కాసేపు మగ్గనివ్వాలి. దీంట్లో మసాలా పొడి వేయాలి, ధనియా మసాలా ఉడికిస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత మధ్యలో కలుపుకొని మూత పెట్టి కాసేపు 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత అన్నీ వేసుకుని ఉడికింది, దీన్ని సర్వ్ చేసుకోవడమే. లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు రెడీ అయింది, ట్రై చేయండి.